హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరాల. ఈ వారం వచ్చేసి ఫుల్ అంటే ఫుల్, నాట్ అంటే నాటు కూర మామా బ్రో. ఏంటంటే వంకాయల ఉప్పు చేపల పులుసు మామా బ్రో, ఎండు చేపల మామా బ్రో. అసలు ఎలా ఉంటుందంటే వంకాయ వేసి ఎండు చేప వేసి అసలు కూర వండితే పులుసు పెడితే దాన్ని ఉంటుంది మామా బ్రో. ఇంకా తింటే నోట్లో లాలా జలమే మామా బ్రో. ఇంకా సూపర్ ఉంటుంది. ఎలా ఉంటుందో చేసేద్దాం రండి. అదిగోండి చింతపండు తీసుకొని వాటిని నానబెట్టుకున్నాము మామా బ్రో. నీట్గా నానబెట్టేసుకోవాలి వాటర్ వేసి. దాని తర్వాత ఒకసారి మనం వాటిని ఉడికించుకోవాలి. అదిగోండి ఎండు చేపలు, వాటిని తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కాసేపు నానబెట్టుకోవాలి మామ బ్రో. ఎందుకంటే ఎండు చేపలు కాబట్టి అవి కొంచెం నీళ్ళల్లో మునిగితే కొంచెం ఫ్రెష్గా అవుతాయి. అందుకని ఎండు చేపల్ని మనం నీళ్లు పోసి నానబెడతాం మామ బ్రో. అదిగోండి నీళ్లు పోసేసాము. వాటిని మునిగేంతగా మనం నానబెట్టేసాము మామ బ్రో. ఇంకా వాటిని అలా నానబెట్టేసి ఇంకా వాటికి కావాల్సిన కూర చేసుకోవడానికి మనకి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వంకాయలు మామ బ్రో. ఇంకా వాటిని తీసుకొని అదిగోండి అమ్మ కట్ట కట్ చేసింది మామ బ్రో. ఈరోజు వంట మొత్తం అమ్మే మామ బ్రో చేసింది. ఎందుకంటే మనకి ఆ ఎండు చేపల వంకాయ కూర రాదు కాబట్టి ఈసారి నేర్చుకొని చేద్దామని మామ బ్రో. అదిగో అమ్మ నీట్గా అదిగోండి కోసేసింది. అదిగోండి పులుసులోకి పచ్చిమిరకాయలు మామ బ్రో సన్నగా కోసుకొని అవసరం లేదు, ఘాటి పెట్టి అందులో వేసేసి చాలా సూపర్గా ఉంటుంది మామ బ్రో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మామ బ్రో. అమ్మమ్మ వాడు పెడతాడు, మీ వాయిస్ నీ ఇష్టం. మా అమ్మ కూర చేస్తుంటే మా నాన్న నసుగుతుంది అని పెడతాడు. ఈ కూరలోకి వంకాయలు లావుగా కోసుకోవాలి మామ బ్రో. వాటిని కోసుకొని ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. అక్కడ చూడండి మా నాయనమ్మ రాధికక్క మా అమ్మ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు చూస్తున్నారు. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు చూస్తున్నారు మా అమ్మ. అందులోని మామ బ్రో పెద్దగా కోసుకొని ముక్కల్ని ఉప్పు నీళ్ళు వేసుకున్నాము. ఎందుకంటే ఈ వంకాయలు తొందరగా నల్లగా అయిపోతాయి, కూరలోకి కొంచెం అలా కనిపిస్తాయని వాటిని నీట్గా మనం ఉప్పు నీళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది మామ బ్రో. అవి కూరలో అలా తగులుతుంటే అసలు చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మామ బ్రో. మనం ఇప్పుడు చూడండి ఇంకా వంకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా మనం చేపలు కడిగేసుకుందాం రండి. ఉప్పు చేపల్ని చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి మామ బ్రో. ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు ఏంది పేగులు వస్తున్నాయి, లోపల ఉంటాయి కదా, తీసిరు వాళ్ళు కోసేటప్పుడు ఎండబెట్టినాయి కదా, మరి ఎండినాయి కదా. ఎవరు అమ్మమ్మ? వాళ్ళమ్మ అంట, తాతమ్మ. విన్నారు కదా, ఎండబెట్టిన వాటిలో మనం తీయరు కాబట్టి వాటిని నీట్గా తీసుకోవాలంట. అదిగో చూడండి మా నాయనమ్మ వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది. వాళ్ళ అమ్మ అంట చీపురు పుల్ల తీసుకొని తీసేదంట. ఆ విషయం మాకు చెప్తా ఉంది. చిన్నగా మా అమ్మ అలా తీస్తూ ఉంది మామ బ్రో. అదిగోండి ప్రతి దాంట్లో లోపల నరాలు ఉన్నాయన్నమాట. వాటిని తీసుకుంటా అంటే పేగులు వాటికి తీసుకుంటా వస్తూ ఉన్నాము. ఈ ఫార్వర్డ్ వీడియో వచ్చేసింది కానీ మామూలుగా మాత్రం అమ్మ వాటిని చాలా సేపు శుభ్రం చేసింది మామ బ్రో. మీరు ఇంకా చూసేయండి. అదిగోండి నీట్గా కడిగేసుకొని వాటిని మనం ఒక పక్కన ప్లేట్లో పెట్టేసి ఇంకా కూర చేసుకున్నాను రండి. ఇంకా బాండీ హీట్ ఎక్కినాక ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని అలా బాండీలో వేసేస్తే చూసారా సౌండ్ అసలు అని వచ్చేస్తుంది. ఇంకా అవి అలా వేగుతూ ఉంటే ఇంకా మనం గంటె తీసుకొని వాటిని అటికి ఇటికి అలా వేసేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసి వాటిని కూడా వాటి మీదకి అటుకి ఇటుకైనా వేసేసి అలా మొత్తం అంటే అడుగంటుకోకుండా ఆ ముక్కలకి పట్టేటట్టు నీట్గా మొత్తం క్లియర్గా కలిపేసుకొని మామ బ్రో. ఇంకా మనం ఇందాక కడిగి పెట్టుకున్న ఉప్పు చేపల్ని బాండీలో ఇంకా అలా పేస్ట్ చేసుకోవాలి మామ బ్రో. అలా పేస్ట్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ లేదు, మా అమ్మ చెప్తుంది మామ బ్రో. ఉప్పు ఎక్కువ వేసుకుంటాం కదా కన్నయ్య, ఇది ఉప్పు చేపలు కదా, అందుకని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారము, మరి ధనియాల పొడి, ఏదైనా కానీ పసుపు అన్ని మటుకి యాజ్ యూజువల్ మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఈ ఉప్పు మాత్రం కొంచెం తక్కువ. ఓకే. కారం మామూలుగా ఎప్పుడు వేసుకునేటట్టు? కారం మాత్రం మామూలే. మనకి సరిపోయేంత అంటే 2 స్పూన్లు కారం మామ బ్రో. చింతపండు పులుసు లాగేసి ఎంత కారం వేసినా కూడా మనం గుత్తంగా వేసుకుంటాం కాబట్టి. గుత్తంగా అంటే
గుత్తంగా అంటే కొంచెం తక్కువ లేదా మోతాదు తక్కువ అంటే ముక్క మీద పులుసు ఉంటుంది అట్లా. కొంతమంది నీళ్ళుగా చేసుకుంటారు అట్లా. ఒక అర స్పూను పసుపు అలా అలా వేసేసుకున్నాము మామ బ్రో. ఆ తర్వాత ధనియాల పొడి అదొక స్పూన్ వేసుకున్నాము మామ బ్రో. అలా 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 పైన ముక్క ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై అయినట్లుగా కాకుండా కొంచెం ముక్క మెత్తబడిద్ది. ఇది ఇట్లా కలుపుకొని తిరగేసుకొని వంకాయ ముక్కలు వేసేసుకొని చూడు కనపడుతుంది కదా ముక్క మెత్తబడింది. మన పచ్చి చేపలు ఎలా ఉంటాయి అలా అవుతాయి. ఇందాక వాటర్లో డిప్ చేసి పెట్టేసరి కదా నానంగానే కొంచెం పచ్చిగా వచ్చేస్తుంది. ఈ నూనెలో వేయగానే కొంచెం వాసన కూడా చూడు మారిపోయింది. ఇగో చూడు ముక్క మళ్ళీ ఎక్కువ కనుక అయిందంటే చిద్రిపోయింది ఇట్లాగా. ఇంక మనం చింతపండు పులుసు పోసేసుకున్నాం. వంకాయ ముక్కలు వేసేసాయి. వంకాయ ముక్కలు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అట్టికి ఇట్టికి అవసరం లేదు. మామూలు కూర ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవచ్చు. చూడు ఇప్పుడేం ఊడదు, బాగా ఎక్కువ ఉడికితే మట్టికి ఊడిపోతుంది. ఇప్పుడైతే బాగానే ఉంది, కరెక్ట్గా ఉంది. చూడు కలర్ఫుల్గా ఎలా ఉంది. వంకాయలు కానీ చేపలు కానీ వాసన కానీ వాసన మాత్రం అల్లాడిచ్చేస్తుందప్ప. అది మాత్రం చూడు మామ బ్రో. అదిగోండి మామ బ్రో, పులుసులోకి చింతపండు కావాలి కదా, అందుకని ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని అమ్మ పులుసుని అలా మెత్తగా పిసుకుతుంది మామ బ్రో. ఎన్ని గ్లాసులు వాటర్ పోసా? కొంచెమే, ఒక గ్లాస్ వాటర్ పోసాను. కావాల్సినంత గోరు పులుసు అంటారు దీన్ని, అంటే కొంచెం పులుసు. అంత పోస్తున్నాం చూడు, ఇప్పుడు ముక్కలు మునిగేంత పోసాను. సరిపోద్దా? షూరా? ఇంకా పులుసు కూడా పోసేసాక మామ బ్రో, అదిగోండి అలా పులుసులోకి ముక్క మునిగింది. ఆ తర్వాత చేప మునిగింది, ఆ తర్వాత అన్నీ మునిగి మామ బ్రో. కాకపోతే కింద అంటుకోకుండా అన్నీ ఒక్కసారి లోపలికి మునిగేటట్టు గంట తీసుకొని ముక్కలకి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా వాటిని అలా అలా చేసుకోవాలి మామ బ్రో. ఎందుకంటే ఒక్కోసారి కింద అంటుకుపోయి ముక్క విరిగిపోతుంది, అందుకని మనం దాన్ని జాగ్రత్తగా అలా చేసుకోవాలి మామ బ్రో. ఇంకా అలా చేసేసుకొని వాటిని లో ఫ్లేమ్ పెట్టేసి మనం మూత పెట్టేసుకుంటే మామ బ్రో ఇంకా అయిపోయి తంతే. అదిగో చూడండి మామ బ్రో, బుగ్గ 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 బులక్ 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 అనుకుంటా. అసలు ఎలా ఉందంటే చూడండి మామ బ్రో, ఇంకా తినటానికి నోరు రుచి ఇంకా అల్లాడిచ్చేస్తుంది. అమ్మ ఏదో చెప్తాను చూడండి. వెరీ గుడ్. కట్టుకోకుండా నీట్గా చేప పచ్చి చేపలాగే ఉంటుంది చూడటానికి. ఓకేనా? తినేద్దామా? అమ్మ ఇంకా తినేద్దామంటే మామ బ్రో, మా మామ బ్రోస్ కోసం ఒక స్లో మోషన్ షాట్ అలా ఉడుకుతుంటే ఎలా ఉంటుందో మా మామ బ్రోస్ ఫీలింగ్ చూద్దామని చెప్పి అలా ఒక షాట్ వేసాను మామ బ్రో స్లో మోషన్లో. మీరు కూడా చూసేయండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మామ బ్రో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూసేయండి. ఇంకా నాతో తినడానికి వచ్చేయండి మామ బ్రో. అదిగో ప్లేట్లో అన్నం పెట్టేసుకొని ఇంకా ఉప్పు చేప ముక్క అలా పులుసులో ఉన్నది వేసేసుకొని ఆ తర్వాత ముక్కలు వేసేసుకొని మనకు కావాల్సిన మామిడికాయ పచ్చడి అలా ఒకసారి దానిలోకి తగిలిచ్చేసి అదిగోండి ఇంకా వాటికి పెడితే ఉంటుంది మామ బ్రో. ఇంకా మనం తింటాం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయాలనిపిస్తుంది మామ బ్రో. అసలు ఎలా అంటే చూసేయండి, ఇంకా నేను చెప్పడం ఏమడదు మామ బ్రో, మీరు ఇంకా చూసేయండి. ఓకే మామ బ్రో, ఇదో ఎప్పుడు ఇది అయ్యప్పకి మనం మొదటి ముద్ద పెడతాం కదా, అందుకని అయ్యప్పకి మనం నాన్ వెజ్ పెట్టకూడదు, అందుకే వెజిటేరియన్. అందుకే ఇదో పచ్చడితో ముద్ద పెట్టేసి మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం. ఇదిగో ఉప్పు చేప వంకాయ పులుసు, ఇదిగో మామ బ్రో కలిపేస్తున్నాను. ఇదో ఎప్పట్లాగే అబ్బబ్బబ్బబ్బా ఇందాక ఉండేమో, ఇది కొంచెం చల్లారితే బాగుంటుందని చెప్పి వేడిగా తినట్లేదు మామ బ్రో.
ఇదిగోండి చేప తినేద్దాం మా బ్రో. చేప పెట్టేసి బాగా నానింది. ఇందాక అమ్మ చెప్పింది కదా, అంతా బాగా నానింది, నీట్గానే ఉంది. ముళ్ళు ఇద్దో కలిపేశాను. ఇదిగోండి మా బ్రో, ఫస్ట్ ముద్ద ఎప్పటిలాగే మీకు, రెండో ముద్ద ఇదో. నా స్వామి రంగా సూపర్ అంటే సూపరు, కత్తంటే కత్తి, క్యాక్ అంటే క్యాక్ అంతే. చాలా బాగుంది. కాకపోతే చేపలో ఉప్పు చేప కదా, అందుకని బాగా ఉప్పు పట్టేసింది. కానీ సూపర్ ఉంది మా పులుసు మాత్రం. ఇంకా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మా బ్రో. ఇదేంటి ఎండు చేపల వంకాయ పులుసు, చాలా అంటే చాలా సూపర్ అంటే సూపరు. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి మా బ్రో. ఇదో వంకాయ కూడా వేసాం కదా, దాన్ని కూడా తిని చూద్దాం మా బ్రో అసలు ఎట్లా ఉడికింది, ఎట్లా ఉందనేది. ఇది నా స్వామి రంగడిగా రంగా ఎంతో అయితే ఉడకాలో అంతగానే ఉడికింది. పచ్చిగా లేదు, మెత్తగా లేదు, తినడానికి కమ్మగా పుల్లగా అసలు సూపర్ ఉంది మా బ్రో. అసలు ఎలా అంటే ఇంకా మామూలుగా అల్లాడిచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా బ్రో. చేసి ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఈ మధ్య వీడియోస్ అన్ని సంక్రాంతి అని చెప్పి ఇవన్నీ వినాయక చవితి వచ్చేస్తున్నాయి కదా, మళ్ళీ మీకోసం మళ్ళీ నాన్ వెజ్ వ్లాగ్ తీసుకొస్తున్నాను మా బ్రో. సూపర్. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.